తెలుగు సినీ సాహితీ ప్రస్థానంలో తనదైన శిఖరాలను అధిరోహించిన దివంగత గేయ రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రికి అనకాపల్లి పట్టణంలో ఘన నివాళులు అర్పించారు. అక్షరాలతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న ఈ సాహితీ దిగ్గజం విగ్రహాన్ని శనివారం ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. అనకాపల్లిలోని గాంధీనగర్లో సుమారు 40 లక్షల నిధులతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వ్యక్తులకి వాళ్ళంటే మనకి ఎంత ఇష్టమో ఎంత ప్రేమో మనం చెప్పం. మన అమ్మకి కానీ మన నాన్నకి కానీ మన అక్కకి కానీ లేదంటే మన భార్యకి కానీ మనతో కలిసి బతికినటువంటి స్నేహితులు కానీ అనుకోని సందర్భాల్లో విషాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం వాళ్ళ కరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేకపోయినప్పుడు రోజు జీవితాలతో మిగిలిపోతుంది. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళంటే మనకి వాళ్ళంటే ఎంత గౌరవం, ఎంత ఇష్టం, ఎంత ప్రేమ చెప్పాలి. ఇలాంటి వాళ్ళకి ఆ అవకాశం లేదు కాబట్టి వాళ్ళు విడిపోయిన తర్వాత కూడా ఈ రకంగా వాళ్ళంటే మనకున్నటువంటి గౌరవాన్ని, ప్రేమని ప్రకటిద్దాం. దీనివల్ల తర్వాత తరాలు బెటర్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే నేను షేక్స్పియర్ విలేజ్ చూశాను, అలాగే మోజార్ట్ అనే వాడు పుట్టినటువంటి ప్లేస్ చూశాను ఆస్ట్రియా. సో ఇలాంటి ప్లేసెస్ వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళకి ఎంత గౌరవిస్తారు. అతను నడిచిన ప్లేస్, అతను వాడిన తీయను, అతను పట్టుకున్న పెన్ను, అతను రాసిన బల్ల, అతను వేసుకున్న బట్టలు, అతను వాడిన చేతి కర్ర, వీటికి విలువ ఉన్నప్పుడు ఇతను రాసిన పాటలు, ఈయన మన జీవితంలో తెచ్చిన మార్పులు, ఎన్ని రోజులు ఎంత నిస్సారమైనటువంటి సాయంకాలాన్ని ఎంత ఉత్తేజపరచండి మనసు వ్యక్తులు పెట్టింది. సో ఇలాంటి వాళ్ళకి కూడా మన కృతజ్ఞత సాధించాం. వీటంటే ఏమిటో తెలియని భగవంతుల వాళ్ళకి వాళ్ళు చూసినప్పుడు మీరు ఎవరు అడిగితే చెప్పడానికి ఒక రికార్డు ఉంటుంది. అలాంటి రికార్డు మనకి ఎప్పటికో ఉపయోగపడినటువంటి తోటకూర ప్రసాద్ గారు మరొకసారి మనస్ఫూర్తిగా నాకు ఇక్కడ వస్తుంటే అక్కడే ఆయన పెళ్లి జరిగింది, ఇక్కడే ఆయన పెళ్లి ఉండేవారని చెబితే రథసప్తమి రోజున ఈ అనకాపల్లిలో పుట్టి అనకాపల్లిలో పెరిగి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక సాహిత్యవేత్తగా, ఒక గేయ రచయితగా అనకాపల్లి గౌరవాన్ని ఇనుముడింపజేసినటువంటి స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి విగ్రహం ఆయన పుట్టినటువంటి ప్రాంతంలో, ఆయన ఆడుకున్నటువంటి ప్రాంతంలో, ఆయన పెరిగినటువంటి ప్రాంతం అయినటువంటి అనకాపల్లి గాంధీనగరంలో ఏర్పాటు చేయడం, ఆ విగ్రహ ఆవిష్కరణకు ఈరోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ప్రముఖ సినిమా డైరెక్షన్ చేసేటువంటి వారు రావటం, వారు ఒక సినిమా డైరెక్టరే కాకుండా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి అల్లుడు కూడా అవుతారు. ఆయన చేతుల మీదుగా ఈ రోజున విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిష్టాకరమైనటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి విగ్రహం ఏర్పాటు చేయడం అన్నది, ఈ విగ్రహ ఏర్పాటుకు తానా వారు, అమెరికా వారు తోటకూర ప్రసాద్ గారు, వారి మిత్రులు సహకారంతో, సౌజన్యంతో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి అనకాపల్లిలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కళాపీఠం ఒకటి గత ఏడాది స్థాపించి ప్రతి ఏడాది వారి పేరు మీద ఒక సాహిత్యవేత్తకు ఒక అవార్డు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు కూడా కొనసాగించాలని గత ఏడాదిలో నిర్ణయించుకున్నాం.